పాలంటే పిల్లల పాలిట అమృతం. ఎముకల పుష్టికి కావాల్సిన కాల్షియం, మెదడు వికాసానికి అవసరమైన విటమిన్లు, ప్రోటీన్లు అందించి వారిని ఆరోగ్యంగా ఎదిగేలా చేయాలి. కానీ హైదరాబాద్ సిటీలో బస్తీల్లో పంపిణీ అవుతున్న పాలు అనారోగ్యానికి కారణమవుతున్నాయనే షాకింగ్ విషయం తాజా రీసెర్చ్లో బయటపడింది. హైదరాబాద్లోని ఐసీఎంఆర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, లండన్కు చెందిన రాయల్ వెటర్నరీ కాలేజ్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా పాల సరఫరా వ్యవస్థపై రీసెర్చ్ చేశారు. సిటీలోని అడ్డగుట్ట, వారాసిగూడ ప్రాంతాల్లో పాల నాణ్యత ఎలా ఉంది, అవి చిన్నారుల ఎదుగుదలపై ఎలా ప్రభావం చూపుతున్నాయి అనే వివరాలు తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు 42 పాల శాంపిల్స్, 24 పశుగ్రాసం శాంపిల్స్, 20 నీటి శాంపిల్స్ సేకరించి మైక్రోబయాలజికల్ టెస్టులు చేశారు. రీసెర్చ్లో భాగంగా సేకరించిన పచ్చి పాలు, అన్సాచురైజ్డ్ మిల్క్ శాంపిల్స్లో ఎస్చెరియా కొలి, ఈ కొలి, సాల్మొనెల్లా, స్టెఫిలోకాకస్ ఆరియస్ వంటి ప్రమాదకర బ్యాక్టీరియా ఉన్నట్టు ల్యాబ్ టెస్టుల్లో తేలింది. ముఖ్యంగా గేదె పాల సేకరణ కేంద్రాల్లో సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఏకంగా 57% మేర ఉండడం గమనార్హం. ఆవు పాలతో పోలిస్తే గేదె పాలల్లో కాల్షియం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఈ బ్యాక్టీరియాల వల్ల చిన్నారులకు తరచూ డయేరియా, వాంతులు అవ్వడమే కాకుండా వారి రోగనిరోధక శక్తి పడిపోయే ప్రమాదం ఉంది. చిన్నారులు ఇప్పుడిప్పుడే రోగనిరోధక శక్తి పెంచుకునే దశలో ఉండడం వల్ల ఇటువంటి కలుషిత పాలు వారి ఆరోగ్యానికి పెను ముప్పుగా మారుతున్నాయని ఈ స్టడీ తేల్చింది. పాల సరఫరాలో కేవలం పాలే కాదు, అందులో కలిపే నీరు కూడా చిన్నారుల ప్రాణాల మీదికి తెస్తోంది. పాల సేకరణ కేంద్రాల్లో గిన్నెలు కడగడానికి, పాలను పల్చబరచడానికి వాడుతున్న నీటిని పరీక్షించగా భయంకరమైన నిజాలు తెలిసాయి. దాదాపు 70% నీటి నమూనాల్లో మల సంబంధిత బ్యాక్టీరియా ఉన్నట్టు రిపోర్ట్ పేర్కొంది. మున్సిపల్ ద్వారా వచ్చే క్లోరినేటెడ్ నీటితో పోలిస్తే నిల్వ ఉంచిన నీరు, బోరుబావుల్లో నీటిలోనే ఈ కాల్షియం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. మన దేశంలో 96% మంది పాలను మరిగించి తాగుతారు, కాబట్టి బ్యాక్టీరియా చనిపోవచ్చు. కానీ నీటి ద్వారా కలిసే రసాయనాల మలినాలు, బ్యాక్టీరియా విడుదల చేసే టాక్సిన్లు మాత్రం అలాగే ఉండిపోతాయని, అది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాల సరఫరా వ్యవస్థలో నీతి, నియమాల కంటే కేవలం నమ్మకం మీదనే వ్యాపారం సాగుతోందని ఈ సర్వే తేల్చింది. పాడి రైతులకు పశుగ్రాసం ధరలు పెరగడం, పశువుల వైద్య ఖర్చులు భారం కావడంతో వారు తీవ్రమైన ఆర్థిక అస్థిరతను ఎదుర్కొంటున్నారు. ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి, పాలు విరక్కుండా ఉండడానికి, పరిమాణం పెంచడానికి యూరియా డిటర్జెంట్లు, పాల పొడి, క్లోరిన్ వంటి హానికరమైన రసాయనాలను వాడుతున్నట్టు పరిశోధకుల దృష్టికి వచ్చింది. పెద్ద డైరీ కంపెనీలకు ఉన్న ఆధిపత్యం వల్ల చిన్న రైతులకు సరైన లాభాలు రాకపోవడం, వారి వద్ద పాలను భద్రపరిచేందుకు సరైన నిల్వ సౌకర్యాలు లేకపోవడంతో పాల నాణ్యతను పాడు చేస్తోంది. కేవలం కంటితో చూసి పాలు బాగున్నాయని నమ్మడమే తప్ప శాస్త్రీయంగా నాణ్యతను పరీక్షించే వ్యవస్థ లేదని నివేదిక స్పష్టం చేసింది.